ఇప్పుడు మమ్మీని కూడా తీసుకెళ్తున్నాం బయటికి చాలా చాలా అయితే చాలా సపోర్ట్ చేస్తారు. నేనైతే ఫస్ట్ టైం రావడం బిర్యానీ మండికి రావడము. అంకుల్ని అడిగితే లైట్ ఇచ్చింది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. పీస్ అయితే మస్తుంది. పీస్ మస్తు ఎందుకు మమ్మీ? లెగ్ పీస్ అంతనే ఉన్నది. తిను, మంచిగుంటది, తిను. అరే తినే. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సందీప్ బ్లాగ్స్. ఇవాళ వీడియో ఏంది అంటే, ఇవాళ స్పెషల్ ఏంది అంటే, ఊరు నుంచి మా తమ్ముడు వచ్చిండు. ఇంకా ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నిన్న ఎవరు అడగలేదు మమ్మీ, చెప్తా వాళ్ళకి. అయితే ఇంకొకటి స్పెషల్ ఏంటంటే, మా అమ్మ ఎప్పుడు ఎక్కడికి బయటికి రాను అంటది. ఇప్పుడు మమ్మీని కూడా తీసుకెళ్తున్నాం బయటికి. మమ్మీ బయట ఎప్పుడు బిర్యానీ అసలు తినలేదు, ఇదే ఫస్ట్ టైము. అంటే ఇప్పుడు చాలా చాలా అయితే చాలా సపోర్ట్ చేస్తారు. సరే, ఇప్పుడైతే మేము ఆడికి పోయిన తర్వాత మీకు అయితే మొత్తం చూపిస్తాము. చలో బాయ్. హాయ్ గాయ్స్, మేము బిర్యానీ తినడానికి వచ్చినాం. మండి తింటప్పుడు వీడియో తీస్తాం. మా చిన్న తీసుకొచ్చిండు మండికి. ఫస్ట్ టైం వచ్చిన. నేనైతే ఫస్ట్ టైం రావడం బిర్యానీ మండికి రావడము. ఇట్లా కూర్చుండు, ఇదంతా నాకు కొత్త ఉంది, నాకు తెలియదు ఇదంతా. ఊకే ఎంబడబడతాడు నాతోటి. శ్రావణ్ ఎంబడబడతాడు, సందీప్ ఎంబడబడతాడు. ఈరోజు ఎవరు లేరా అని వచ్చిన, బలవంతం చేస్తే వచ్చిన. ఆర్డర్ ఇచ్చిందన్న. ఇప్పుడు ఇక్కడ అంతా చీకటి ఉంది, కొంచెం లైటింగ్ తక్కువ ఉందని చెప్పి అంకుల్ని అడిగితే లైట్ ఇచ్చింది. థ్యాంక్స్ అంకుల్. అదేనే, ఇగో ఒక్క ప్లేట్ల 2 పీసులది ఉంటుంది. 2 పీసులది ఉంటే ఇప్పుడు మనం 2 ప్లేట్లు తెప్పించుకోవాలంటే 4 పీసులది అట్లా. ఓకేనా? ఓకే. ఏది కావాలి నీకు? లెగ్ కావాలా, చెస్ట్ పీస్ కావాలా? లెగ్ పీస్. అంకుల్ మాకు లైట్ తీసుకొచ్చి ఇచ్చింది అంకుల్. ఈ అంకులే అంకుల్. 5 పీసెస్ 4 పీసెస్ ఒక 2 తీసుకురండి వాటర్ బాటిల్. ఇప్పుడైతే సూప్స్ అయితే వచ్చినాయి. చికెన్ అంట. తాగల్లా తినాలి అసలుకు. కానీ తీసుకో ఒక్కొక్కటి తీసుకోరి. బాగుంది. కాలింది. సగం తాగాలంటే సగం తాగితే కొంచెం బిర్యానీ ఎక్కువ అవుతుంది. మొత్తం తాగితే పోదా బిర్యానీ? పోతుందిగా తింటే. బా జోకా.
మండి వచ్చేసింది. భయ్యా కొంచెం అన్నం వేసి పళ్ళెం అంతా నేర్పిండేంది, కొంచెం అన్నం వేసి పళ్ళెం అంతా నేర్పిండేంది. ఇది కాలుతాను గాయస్, కాలుతాను. రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట. మొదటి బుక్క ఉల్లిగడ్డలు వేలేవాడు ఇవన్నీ వేసి. ఎందుకేరు ఉల్లిగడ్డలు, ఎందుకేరు ఉల్లిగడ్డలు? ఉల్లిగడ్డలు వేయరు దాంట్లో. ఎందుకేరు? వేయరు. గిద్దింటరా? మరి అదే తింటారు. మరి అదే తింటారు. ఎట్లున్నదమ్మా టేస్ట్? ఎట్లున్నది? టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ టైం తింటాంది. ఫస్ట్ టైం మంచిది. అంటే తెప్పిస్తాడు అన్న ఇంటికి, కానీ ఇంటికి తెప్పిస్తాడు కానీ బయటికి ఇట్లా వచ్చి తినడు. ఇదే ఫస్ట్ టైం. చాలా చాలా బాగుంది. పెద్ద పెద్ద అదే నా బొక్క తీసుకునేంద్రా నువ్వు, అదే నా బొక్క తీసుకునేంద్రా నువ్వు. ఫస్ట్ టైం మండికి వచ్చాడు, బాగుంది చాలా. పీస్ అయితే మస్తుంది. పీస్ మస్తు ఎందుకు ఉంది మమ్మీ? లెగ్ పీస్ అంతనే ఉన్నది మమ్మీ, లెగ్ పీస్ అంతనే ఉన్నది. గాయస్ వీళ్ళ వీడియో తీసి నేను సూప్ దాగుడు మర్చిపోయినా. చల్లగాలే వేడి మీదనే మంచిగా ఉంటుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్గా ఉన్నావు? ఎట్లుంది భయ? రే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. సూపర్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా దీంట్లో మైనీస్ కలుపుకొని తింటారో, ఎవరు తింటారో కింద కామెంట్ చేయాలి. మస్తు ఉంటుంది టేస్ట్. గాయస్ ఇదైతే అమ్మకి అది ఏందో కూడా తెలియదు. మైనీస్ ఇది అమ్మకి ఏందో కూడా తెలియదు. ఇప్పుడు అమ్మ తలకి ఒప్పాను. తిను, మంచిగా ఉంటుంది తిను. అరే తినే. ఎట్లున్నాయి? దానికోసమే చేసిర్రు అది. గాయస్ ఇట్లా ఫ్యామిలీతో వస్తే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. ఫ్రెండ్స్తో వచ్చుడు వేరు ఉంటుంది, ఫ్యామిలీతో వచ్చుడు వేరు ఉంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ప్రతి ఒక్కరికి. నేను వస్తున్నాను అసలు ఈ ఎక్స్పీరియన్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉండాలి, ఫ్యామిలీతో రావడము. ఇంకా మా ఫ్యామిలీలో మిస్ అయ్యారు కానీ ప్రస్తుతం అయితే నేను, తమ్ముడు, నేను, చెల్లె, అమ్మ ఈ నలుగురం అయితే వచ్చినాము. నెక్స్ట్ ముందు మళ్ళీ అందరం కలిసి వస్తాం, పెద్ద ఫ్యామిలీ వస్తుంది. అది మీకు పక్కా పెడతా. వదినే అన్న పెళ్ళి వేరు, డాడీ ఊరికి వేయడం పని మీద. వాళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడైనా తొందరలోనే ఒక వారం 2 వారాల్లోనే మీకు వస్తుంది వీడియో. అది కూడా నేను తీపిస్తా. ఇది మాత్రం పక్కా ఉండాలి, ఇది మంచిగా అనిపిస్తుంది. ఇది తినరా? అదే ఏమైంది? చాలా మొత్తం క్లీన్ చేసి సైడ్ అంతా క్లీన్ చేసి పెట్టింది. సరిపోయిందా అమ్మ? మోమాటం అడగద్దు. ఏం లేదు, ఫస్ట్ టైం వచ్చిన ఫస్ట్ ప్లేట్ చూడగానే ఏమన్నావురా? తినాలనిపించింది. గింత తక్కువ ఉన్నది ఏంది అన్న. గింత తక్కువ ఉన్నది అన్న తినగానే చాలా అనిపించింది. టైట్ అయిపోతుంది. పోతలేదా? మమ్మీ అయితే దంచుడే చెంప వలుగుతుంది. నిద్ర వస్తుందా నీకు? 2 గంటల వరకు ఫ్రెండ్స్ 2 గంటల వరకు గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు. ఇప్పుడు 10 కూడా కాలే, నిద్ర వస్తుందని అంటాడు.
అవును మళ్ళా చెయ్యి కట్టుకోవాలి. ఇగో చెయ్యి బయట కడుక్కోవాలి కానీ ఇప్పుడు ఒక లెమన్ జ్యూస్ ఇస్తారు, మస్తు ఉంటుంది. ఇప్పుడు చిన్ననే ఇస్తారు కదా, పైసలు తీసుకుంటారా దానికి? ఫ్రీ వస్తుంది ఇక లెమన్ జ్యూస్ ఫ్రీ ఇయరా. వేడి మస్తు ఉంటుంది. ఆ రోజు నేను కూడా ఫస్ట్ టైం టెస్ట్ చేసినాక చూడాలి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? అయితే లెమన్ జ్యూస్ అంటే ఏమనుకుంటున్నావు? అయితే అమ్మ లెమన్ జ్యూస్ అంటే ఏందనుకున్నావే? ఏంటిది జ్యూస్ తాగనీకి? ఏంటిది జ్యూస్ తాగనీకి? అయ్యో జ్యూస్ చెప్పగానే నమ్మినావు అమ్మ. జ్యూస్ అంటే ఏంది తెలుసా? జ్యూస్ అంటే జ్యూస్ కాదు అది. మనం బిర్యానీ తినగానే చెయ్యి కడుక్కోనికి ఒక బౌల్లా నిమ్మకాయ వేసి ఇస్తారు, అది లెమన్ జ్యూస్. మరి ఏం చేయాలి దాన్ని? చేయడుకోవాలి. తాగనీకి అన్నవురా ఇప్పటిదాకా? అయ్యా బొక్కలు ఏం చేస్తావు చిన్న? ఇవి ఎందుకు అంటే ఇవి ఎట్లాగో పడేస్తారు. ఇంకా మేము ఎవరైనా సరిగ్గా తినలేదాన్ని. మా కూటరానికి అయితే తీసుకుపోతున్నాం ఇది. ఇంకా దానికి ఇష్టము చికెన్ అంటే ఇష్టము. థ్యాంక్ యూ అంకుల్. అన్న చేయి కట్టుకోవచ్చిల్లా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వారు ఇప్పుడైతే మనం పార్సల్ అయితే తీసుకొని బిల్ అయితే కట్టేసి చలో స్టార్ట్ అయిపోవడం. ఏం చేయాలి ఇప్పుడు? ఈ తీసి ఫోన్ అయితే నా పైసలు అయితే ఒడగేసింది. గాయస్ తీసుకొచ్చినాం కదా, హ్యాపీగా సంతోషంగా ఉన్నాడు వీడైతే ఫుల్ హ్యాపీ. వీడైతే అబ్బబ్బబ్బబ్బా చింతాలి ఆవిడ ఇస్తే తినరు డే. ఇన్నాళ్ళుగా ఓ ఒంటరై ఇప్పటిదాకానైతే అన్నం అయితే వేసి వచ్చినాము. ఇప్పటిదాకానే వేసినాం అన్నము. ఇక సరే దా ఇక చలో గాయస్ మేమైతే ఇంటికైతే వచ్చేసినాము. మా అమ్మని ఎప్పటి నుంచో తీసుకోవాలని అనుకుంటే ఇవాళైతే ఛాన్స్ దొరికింది. అమ్మ అయితే చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళని కూడా హ్యాపీ చేయాలి కదా, అందుకని చెప్పేసి మంచిగా అనిపించింది పోయినందుకు. మంచిగా అనిపించిందారా? మంచిగా అనిపించింది పోయినందుకు. ఎందుకంటే ఫ్యామిలీతో పోయినాం కాబట్టి. ఫ్యామిలీతో మీరు కూడా ఎవరెవరు పోయారో కింద కామెంట్ అయితే చేయండి, అందరికీ రెస్పాండ్ అవుతాం. వీడియో అయితే ఇప్పటికీ ఇంతే. ఇక నెక్స్ట్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుడు అయితే మర్చిపోకూరి, లైక్ కొట్టుడు మర్చిపోకూరి.